ఏపీలో మళ్లీ 2014, 2019 నాటి పరిస్థితులు కల్పిస్తున్నాయి. టీడీపీ పాలనలో మళ్లీ ఆలయాల కూల్చివేత మొదలైంది. విశాఖలో సీతమ్మధారలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని కూల్చివేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే దేవాలయాల్ని కూల్చారు. దేవాలయం కూల్చివేతపై హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. హిందువులు రాష్ట్రంలో బతకలేని పరిస్థితి నెలకొందని హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ కుట్రతోనే దేవాలయాలు కూలుస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో రాజకీయ నేతల ఆక్రమణలు కూల్చే దమ్ముందా అంటూ హిందూ ధార్మిక సంఘాలు కూటమి ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించాయి. ఈ రాష్ట్రంలో హిందువులు బతకడమే కష్టంగా ఉండేటట్టుగా ఉన్నది. ఈ ప్రభుత్వ అధికారులు కానీ, జీవీఎంసీ అధికారులు కానీ, మిగతా ఏదైనా గవర్నమెంట్ అధికారులు ఉన్నారు అని అంటే హిందువులది ఏదైనా ఉంటే వెంటనే పడదోయడానికి ముందరకు వస్తున్నారు, పడదోసేస్తున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. ఏం చేద్దానంటే ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టెంపుల్ని ఆంజనేయ స్వామి పక్కన ఉన్నటువంటిది ఎందుకయ్యా తీస్తున్నారు ఇది అని నన్ను అడిగితే అధికారుల్ని అది రోడ్ ఎంక్రోచ్మెంట్ అండి, నోటీస్ ఇవ్వక్కర్లేదండి అంటున్నారు. మరి ఇదే రోడ్ ఎంక్రోచ్మెంట్లో చాలా ఉన్నాయి. మరి జీవీఎంసీ కమిషనర్ కానీ కళ్ళు మూసుకొని కూర్చున్నారా?